ఫోటోలో బ్రేక్ చూసినాం. ఢిల్లీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు హాజరవుతుందనే చివరి నిమిషంలో అందరూ షాక్ లా ఈడీకి లేఖ రాశారు. నేను రాలేనంటూ ఈడీకి లేఖ రాశారు ఎమ్మెల్సీకి. అనారోగ్య కారణాలతో హాజరులేకపోతున్నానని, మీరు అడిగిన ప్రశ్నలకు నా సమాధానం ఇదే అంటూ తన ప్రతినిధితో అధికారులకు లేఖ పంపారు. సుప్రీంకోర్టు పిటిషన్ పెండింగ్ లో ఉందని, కోర్టు నిర్ణయం తర్వాత హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు కవిత. కవిత రాలేనంటూ లేఖ రాయడంతో ఢిల్లీలో ఏం జరుగుతుందో ఎదురు చూస్తున్న వారందరికీ మైండ్ బ్లాక్ అయింది. ఒక్క క్షణంలో కవిత ఈడీ ముందు హాజరవుతూ నిర్ణయాలు తారుమారు కావడంతో రాజకీయ వర్గంలో చర్చనీయాంశంగా మారింది. షెడ్యూల్ ప్రకారం అయితే ఉదయం 11 గంటలకి ఈడీ అధికారులు ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో తన న్యాయవాదులతో సుదీర్ఘంగా ఇంట్లోనే చర్చించారు కవిత. కాగా ఈడీ ప్రశ్నలకు సమాధానాలను లేఖ ద్వారా పంపించడం ద్వారా విచారణకు హాజరు కాకూడదనే నిర్ణయం వచ్చినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా ఢిల్లీలో 5గురు బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఉన్నారు. ఇప్పటికప్పుడు లాయర్లతో చర్చలు జరుపుతున్నారు. కవిత పంపిన లేఖపై ఈడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో అని చూడాలి. ఇక మహిళలను ఈడీ ఆఫీసుకు పిలిచి విచారించడంపై కవిత న్యాయ పోరాటంతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆమె తక్షణమే దీన్ని విచారించాలని అభ్యర్థన పెట్టుకున్నట్లు కోర్టు ఆమె రిక్వెస్ట్ ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సిఆర్పిఎస్ సెక్షన్ 160 ప్రకారం మహిళలను ఇంటి నుంచి వారి ఇంటికే వెళ్లి విచారించాలని రూల్స్ ఉన్నాయని, దీనికి వ్యతిరేకంగా తనను ఈడీ ఆఫీసుకు పిలిపించి వివరించాలని సుప్రీంకోర్టులకు తెలిపారు కవిత. అంతేకాకుండా మరో తేదీ చాలని, అప్పుడు ఖచ్చితంగా విచారణకు హాజరవుతానని రిక్వెస్ట్ చేశారు. అయితే దీనిపై ఈడీ ఎలా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి. కవితపై కేంద్రం కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుందని కవిత తరపు అడ్వకేట్ శోభా భరత్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని కవితను కేసులో ఇబ్బంది పెడుతున్నారన్నారు. అయితే కేసుపై ఈడీ కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చామని, ఈడీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలిపారు. ఈ కవిత ఈడీ విచారణలో నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపించారు. ఈడీ విచారణకు హాజరవుతామన్న శోభా భరత్ ఈడీకున్న కొన్ని నియమాలు పాటించాలని సూచించారు. పై మరింత సమాచారం చీఫ్ బ్యూరో కృష్ణమూర్తి అందిస్తాడు. కృష్ణమూర్తి, చెప్పండి, అక్కడ పరిస్థితులు ఎలా ఉండే? కవిత చివరి నిమిషంలో ఒక హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈడీకి ఎలాంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి? బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ మంత్రివర్గం కూడా సగానికి పైగా అక్కడే ఉన్నట్లు తెలుస్తుంది. దీని మీద మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి. కవిత ఈడీ విచారణ కొంచెం ఉత్కంఠతకు దారితీస్తున్నది. ఈరోజు విచారణకు వెళ్తాన్నటువంటి కవిత నిన్న నుంచి ఏర్పాటు చేస్తున్నట్టు వరకు కూడా విచారణకు వెళ్తున్నారు అని సంకేతాలు ఇచ్చినప్పటికీ నిమిషంలో విచారణకు వెళ్లకుండా తనను ఈడీ ఇబ్బంది పెడుతున్నది. థర్డీకి ప్రయోగిస్తూ మహిళల విచారణ నేపథ్యంలో అనుసరించాల్సినటువంటి గైడ్ లైన్ మార్గదర్శకాలను ఈడీ పాటించట్లేదు అని ఆరోపిస్తూ విచారణకు వెళ్లకుండా ఇంట్లోనే, ఢిల్లీలోని తన నివాసంలోనే ఉన్నారు. దీంతో ఈడీ అధికారులు ఆమెను కనీసం గంట సేపు అయినా విచారణకు రావాలని కోరినప్పటికీ కూడా తన న్యాయ నిపుణులు, తన న్యాయ సలహాలతోటి తన అభ్యర్థులను ఈడీ ఏదైతే సమాచారం కోరిందో 11వ తేదీన విచారణ సమయంలో ఏవైతే ఈడీ సమాచారం కోరిందో ఆ సమాచారాన్ని న్యాయ నిపుణులతో పంపించారు. అయితే మొత్తంగా చూస్తుంటే ఢిల్లీలోని కేసీఆర్ నివాసం వద్ద కొంత ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. ఎలక్షన్ లో ఏం జరుగుతుంది, ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారని తెలియకుండా ఉంది. మరోవైపు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కూడా ఢిల్లీలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీసి తెలుసుకుంటున్నారు. ఇంకోవైపు చూస్తుంటే కవితను ఎట్టి పరిస్థితిలో విచారించిందే అన్న పట్టుదలతో ఉన్న ఈడీ అవసరమైతే కోర్టుకు వెళ్లి మరొక పిటిషన్ వేసి విచారణకు హాజరయ్యేలా ఆదేశాలు తీసుకునేందుకు కూడా ఈడీ సన్నద్ధమవుతున్నారు మనకున్న సమాచారం. అయితే ఈడీ విషయంలో చివరి నిమిషంలో కవిత యూటర్న్ ఎందుకు తీసుకున్నదన్న విషయంలో ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతున్నది. నిన్నటి వరకు ఏదైతే మహిళా
రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇంత మాట్లాడుతూ ఏడీ అయితే హాజరవుతాను, వాళ్ళు అడిగే ప్రశ్న సమావేశం ఒకసారి కాదు 10 సార్లు రమ్మన్నా వెళ్తాను అని చెప్పేసి చాలా ధైర్యంగా చాలా గట్టిగా చెప్పారు. అదే సమయంలో ప్రతిపక్షం బీజేపీ వేధిస్తున్నది కావాలని, అంటే మోడీకి వ్యతిరేకంగా ఎవరైతే జాతీయ స్థాయిలో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ మీద దాడులు చేస్తుందని చెప్పేసి కవిత తీవ్రమైన ఆరోపణలు. ఇంకోవైపు హైదరాబాద్ లో కూడా బిఎల్ సంతోష్ మీద పోస్టర్లు ఇచ్చి పారిపోయారు, కలబడట్లేదని చెప్పేసి ఇక్కడ కూడా కొంత హంగామా సృష్టించారు. అయితే చివరి నిమిషంలో కవిత వెళ్ళడానికి ఏదో కీలకమైన సమాచారం కవితకు తెలిసి ఉంటుంది అనే ఉద్దేశంతో వచ్చలేదు అనేది ఒక ప్రచారం జరుగుతూ ఉన్నది. మరోవైపు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తర్వాత రామచంద్రన్ పిల్లై, కవిత వ్యక్తిగత ఆడిటర్ పుచ్చిబాబు, వీళ్ళందరూ కూడా ఈడీ విచారణలో ఉన్నారు. అయితే ఈ సమయంలో వెళ్తే నలుగురిని కూర్చునబెట్టి విచారించినప్పుడు ఎక్కడో ఒక చోట కొంత తప్పుడు సమాచారం ఈడీకి లభించే అవకాశం ఉంది. అప్పుడు వాళ్ళు దాని మీద ఇంక మరిన్ని కేసులు బుక్ చేసి తనను వేధించే అవకాశం ఉదయంలో కవిత వెళ్ళట్లేదు అన్న ప్రచారం జరుగుతుంది. మొత్తంగా చూస్తుంటే కవిత సాయంత్రం వరకైనా ఈడీ విచారణకు వెళ్తుందా లేదా అనే అంశం మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. రాజకీయ పార్టీలతో పాటు దర్యాప్తులు కూడా కొంత గందరగోళంలో ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే విషయంలో వాళ్ళు కూడా కొంత ఆలోచన చేస్తా ఉన్నారు. అంటే కవిత ఎందుకు చివరి నిమిషంలో యూటర్న్ తీసుకున్నారు అనే విషయంలో వాళ్ళు పరిశీలిస్తున్నాం. మొత్తంగా చూస్తుంటే సాయంత్రం మన కవిత వెళ్తుందా లేదా అనేది పరిశీలించాల్సిన అవసరం ఉంది వరుణ్ మనకు. ఈ కృష్ణమూర్తి మరి ఇప్పుడు వరకు అయితే వెళ్ళలేదు, మరి ఇప్పటి నుంచి సాయంత్రం వరకు వెళ్తుందా లేదా అనేది అయితే తెలీదు. కానీ దీని మీద ఈడీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, డేట్ అంటే మనకున్న న్యాయ నిపుణుల సలహాలను మనం పరిశీలించినప్పుడు కొంతమంది సీనియర్ అడ్వకేట్లను సీనియర్ న్యాయవాదులతో మాట్లాడినప్పుడు దీంట్లో నాన్ బెయిలబుల్ కేసులే ఉంటాయి. ఫెమా విషయంలో అవసరమైతే ఫెమాను ఉల్లంఘించారు, ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు అని ఈడీ సరైన ఆధారాన్ని సేకరిస్తే ఈడీ వద్ద సరైన ఆధారం ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాల్సింది. ఇంటికి వచ్చి విచారించాలి అనేది ఎక్కడ లేదు. ఈడీ కోర్టు ప్రత్యేకమైన చట్టం ఉన్నది కాబట్టి ఆ కోర్టు పరిధిలోనే అక్కడ విచారణ జరగాల్సి ఉంటుంది. అప్పుడు ఆదేశాల మీద రావాల్సి ఉంటుంది. వేరే ఇతర కోర్టు జోక్యం చేసుకునేందుకు అవకాశాలు లేవు అని చెప్పేసి మనకున్న సమాచారం. అదేవిధంగా కవిత కూడా ఖచ్చితంగా ఇలా కాకుండా రేపైనా వెళ్లాల్సిందే, ఈ రోజైనా వెళ్ళాలి, రేపైనా వెళ్లాల్సిందే. ఖచ్చితంగా ఈడీ దగ్గరకు విచారణకు హాజరు కావాల్సిందే. ఈడీ అడిగిన సమాచారం చెప్పండి, ఈడీ కోరిన వివరాలు అందించాల్సిందే అని చెప్పేసి మనకున్న, అంటే మనం కొంతమందితో మాట్లాడినప్పుడు న్యాయ సలహాదారులు, న్యాయ నిపుణులు, న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు వీళ్ళు చెప్తారు వారిని. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.